మరోవైపు వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే మురళీ మండిపడ్డారు. గోశాలపై ఆరోపణలు చేసిన భూమన వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. భూమన ఆరోపణల్ని నిరూపించకపోతే క్షమాపణలు చెప్పాలంటున్న టీడీపీ ఎమ్మెల్యే మురళీతో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. రెడ్డికి తెలుగుదేశం పార్టీకి సవాలు ప్రతి సవాళ్ళ విసిరిన నేపథ్యంలో అయితే 10 గంటలు అవుతున్న భూమన కరుణాకర్ రెడ్డి ఎంతవరకు రాలేదనేసి కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇక్కడ మనతో పాటు ఏదైతే పోతలపట్టికి సంబంధించి ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏదైతే ఈరోజు మీరు పర్యటనకు వచ్చారు గోవులు సందర్శించడానికి, భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇవాళ వస్తున్నారు, ఇప్పటివరకైతే రాలేదు, ఎలా చూడండి? 8:30 నుంచి ఏదో ఉన్నాం, ఆయన సవాళ్ళను స్వీకరించాం. ఇక్కడికి వచ్చి ఏదో చూపిస్తానన్నాడు, నిరూపిస్తానన్నాడు. మీ వల్ల అయితే మీరు నిరూపించండి అన్నారు. మేము వచ్చాం, ఆయన రాలా. ఏం చేయాలా? ఆరోపణలు చేసి రాజకీయాల కోసం ఎవరంటే వాళ్ళు రెచ్చగొట్టేసి జనాన్ని రెచ్చగొట్టి ఆడుకున్నారు. ఇప్పుడు గోవులను వాడుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. సరే రమ్మన్నాం, ఆ రోజు ఏమని సవాల్ చేసావు? నువ్వు వస్తావా మీ వాళ్ళు వస్తారా అన్నావు. నేను వస్తాను రా అన్నావు, మరి నువ్వు రాలేదే. ఇప్పుడేమంటే నా వెనకాల జనం వస్తారు, ఒక 10,000 మంది వస్తారు, అనుమతిస్తే వస్తానంటే ఆ రోజు ఆ మాట చెప్పావా? మూగజీవాలతో రాజకీయాలు మంచిది కాదు. గోధువులు చాలా పవిత్రమైనది. ఇక్కడికి వచ్చి గోధువులిని తాకి నువ్వు కానీ ఇదే ఆరోపణలు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో పురాణాల గురించి ఇతిహాసాల గురించి నువ్వు తెలుసుకొని ఉన్నావు కాబట్టి దాని ప్రాశస్త్యం ప్రాధాన్యతను తెలుసుకున్నటువంటి నీకు ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడని మాత్రం హెచ్చరిస్తాను. ఎవరెవరు వచ్చారండి ఇవాళ? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చారు. అదే సమయంలో చిత్తూరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చారు. అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. వచ్చి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో డిబేట్ చేసుకొని నువ్వు చేసినటువంటి ఆరోపణలు నిజమని నిరూపించుకొని వెళ్ళిపోతే సలాం కొడతాం. ప్రొక్లేనర్ల ద్వారా కూడా సరే చనిపోయిన గోవుల్ని పూడ్చిపెడుతున్నా కూడా ఆరోపణ చేసి ఎలా చూడొచ్చు? ప్రొక్లేనర్ కూడా తెప్పించున్నావు. నువ్వు వస్తే ఏదో లోడించి చూపిద్దామని. నువ్వు చెప్పిన చోట లోడిస్తాం. నువ్వు జియాలజిస్టో, లేకపోతే కమ్యూనిస్టో, లేకపోతే ఫ్యూడలిస్టో, లేకపోతే హ్యూమనిస్టో, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్టో, లేకపోతే కవ్విస్టో మాకు తెలీదు. రా, జేసీబీ కూడా అయితే తెచ్చిపెట్టినారు. నువ్వు ఏదో లోడితే ఏదో చూపిస్తానన్నావంట. ఆ జేసీబీ కూడా తెచ్చిపెట్టినారు. నువ్వు చెప్పిన చోట లోడతారు, అయితే చూపించేసి నువ్వు చేసిన సవాళ్ళను నిరూపించుకొని పోమని చెప్పి కోరుతున్నాం. ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి టైం 10:30 అవుతున్నా కానీ తన విసిరిన సవాల్ని స్వీకరించాడే కానీ ఇప్పటివరకు 10:30 అయినప్పుడు కూడా రాలేదనేసి కూడా సరే ఉన్న ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు తనకు నచ్చిన కూటమి నాయకులతో ఎవరితైనా పంచుకొని ఇక్కడ డెబ్యూటీకి రావాలనేసి కూడా సరే పోతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం గోశాల వద్ద కెమెరామెన్ యశ్వంత్ గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి.